ఇక్కడ ఉన్నటువంటి యాక్టర్స్లో చాలామంది తర్వాత తరం వచ్చినప్పటికీ ఆ లెగసీని కంటిన్యూ చేసేవాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి అన్మోల్ రతన్ ఐ ఫైండ్ రమేష్ గారు. రమేష్ గారు, హలో అండి. నమస్తే అండి. హౌ యూ డూయింగ్ అండ్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? మీరు మరీ ఎక్కువ చెప్పేశారండి. ఎవరో పెద్ద ఆర్టిస్ట్, నేను చూస్తున్నాను వెనకాలకి ఎవరున్నారో చూపిస్తారని చెప్పి మీరు నా దగ్గరికి వచ్చి చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకటి ఏంటంటే హరీష్ గారు ఈ సినిమాలో, హరీష్ గారు, చోటా కే నాయుడు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ముగ్గురు మిక్స్ అయిపోయి నెమ్మదిగా ప్రశాంతంగా పాలల్లో వచ్చిన నాలో బురదలో వేలు పెట్టి పాలను తిప్పి పాలలో లేవేంటని అడిగారండి వీళ్ళు ముగ్గురు. అంతలాగా అల్లరి చేసి నన్ను సిగ్గు బిడియో అన్నీ పక్కకు లాగి పెట్టేసినట్టు నన్ను ర్యాగింగ్ చేసి పెట్టేశారు. చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సినిమా. ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారితో పనిచేయడం, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. చాలా మంచి రోల్ చేశాను కోట గారితో. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పెద్ద సక్సెస్ అవుతుంది సినిమా. నాదొక ట్రేడ్ మార్క్ క్వశ్చన్ ఉంటుందండి. ఇందులో ఎవరు ఏమీ చెప్పరని తెలుసు, నోబడీ వుడ్ రివీల్ ఎనీథింగ్. ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి మనం చెప్పి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చెప్తాను, చెప్పచ్చా ఇప్పుడు? పందాల గుర్రాల మీద కట్టు, సింహాల మీద కాదు. అది ఇచ్చారు చూసారా? ఆడియన్స్ అందరు ఇందా నుంచి కొట్టాలా వద్దా చెప్పట్లేదు అనుకుంటున్నారు, కొట్టేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. చోటా కే నాయుడు గారు థ్యాంక్ యూ సార్, నన్ను చాలా బాగా చెయ్యక నా గురించి చెప్పకపోతే తిట్ట కొడతానన్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.